ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని దయ కటాక్షము మన మీద ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచువలెను, లేత గడ్డి మీద పడు చినుకువలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించినప్పుడు నా ఉపదేశము వానవలే కురియును అని మనం చదువుకొని ఉన్నాము. దేవుని యొక్క ఉపదేశం ఎలాంటిదంటే వర్షం వలె ఉంటుంది. వర్షము ఎండిన భూమిని తడిపి ఏ రీతిగా దీవెనకరంగా మారుస్తుందో, ఎండిపోయిన మొక్కల మీద, గడ్డి మీద, అడవి మీద, పొలాల మీద వర్షం కురిపించబడినప్పుడు ఏ రీతిగా మరలా అవి చిగురించి దీవెనకరంగా ఉంటాయో, అలాగునే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉపదేశం మన హృదయం మీద, మన హృదయములో కుమ్మరించబడినప్పుడు, కురిసినప్పుడు మన బ్రతుకులు కూడా దీవెనకరంగా ఉంటాయి. చూడండి, వేసవి కాలంలో అడవిని చూసినప్పుడు ఎండిపోయి ఉంటాయి. వేసవి కాలమందు భూమిని చూసినప్పుడు నెరల విడిచి అది ఉంటుంది. వేసవి కాలమందు పొలాలే కానీ, చెట్లే కానీ, మొక్కలే కానీ ఎండిపోయిన అనుభూతులు ఉంటాయి. అదే వర్షం ఏవైతే ఎండిపోయినట్టుగా ఉన్నాయో అవన్నీ కూడా చిగురించి చూచుటకు ఆహ్లాదకరంగా, దీవెనకరంగా చాలా బాగుంటాయి, మంచిగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశము కూడా ఒక వ్యక్తి హృదయములో కురిపించబడినప్పుడు మోడు బారిన అతని జీవితం చిగురిస్తుంది. మోడు బారిన అతని యొక్క ఆత్మీయ జీవితం దీవెనకరంగా ఉంటుంది. అనేకులు కూడా ఆ వ్యక్తి దీవెనకరంగా ఉండగలుగుతాడు. అందుకనే దేవుని వాక్యం ఏమంటుందంటే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి బోధ త్రోసివేయకము. ఎందుకంటే ఆ ఉపదేశం మనకి వివేకమిస్తుందని, ఆ ఉపదేశం వలన మనం సురక్షితంగా ఉంటామని, ఆ ఉపదేశం వలన బ్రతుకులు దీవెనకరంగా ఉంటాయని లేఖనాల్లో కొన్ని మాటలు మనం గమనిస్తూ ఉంటామండి. కనుక ఈ మాటలు వింటున్న మనమందరం కూడా దేవుని యొక్క నోట నుండి వచ్చే ఆ ఉపదేశాన్ని మన బ్రతుకు దినములన్నిటి విని, ఆ ఉపదేశం వలన కలిగే ఆశీర్వాదాలు మనం పొందుకొని మన బ్రతుకుల్లో మన దీవెనకరంగా ఉందుముగాక. మనమే కాదండి, మనము ఉపదేశం వలన దీవెనకరంగా మారితే అనేకులు మనల్ని బట్టి కూడా దేవుని చెంతకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఉపదేశం మనల్ని ఒక రూపాంతరంగా, ఒక నూతన వ్యక్తిగా మనల్ని మారుస్తుంది, మనిషిగా జీవించే విధంగా చేస్తుంది. ఆ ఉపదేశం మన హృదయంలో కురిసినందువలన మనలో ఒక నూతనమైన మార్పు కలిగి దేవుని కొరకు జీవించే వ్యక్తులుగా చేస్తుంది. కనుక ఈ మాటలు వింటున్న నీవు దేవుని ఉపదేశాన్ని త్రోసివేయక, దేవుని యొక్క మాటలను త్రోసివేయక సారంగా నడిపించబడినప్పుడు అది ఎంతో మనకు ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. అందుకనే దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది, నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవలో నడిపించదను. ఆయన ఉపదేశం మన హృదయంలో కురిపించబడినప్పుడు, లేదా ఆయన ఉపదేశానుసారంగా మనం బ్రతికినప్పుడు, ఆ ఉపదేశం మనల్ని ఏం చేస్తుందంటే మనం నడవలసిన త్రోవలు నడిపిస్తుంది. మనం ఏ మార్గం వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో, మన బ్రతుకులు ఏ రీతిగా ఉండాలో ఆ ఉపదేశం మనల్ని నడిపిస్తుంది. అప్పుడు మనకు దీవెనకరంగా అప్పుడు మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. కనుక గ్రంథమైన బైబిల్లో ఆయన ఉపదేశం ఉంది. ఆ ఉపదేశాన్ని మనం చదివి, ఆ ఉపదేశానుసారంగా మనం నడిపించబడినప్పుడు మన జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలనైనా గడిచిన దినం కాపాడి ఉన్నారు. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. అందుకే స్తోత్రాలనైనా. నీ మాటలు వినే ధన్యత ఈ పూట మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. తండ్రి, మీకు స్తోత్రం. ఈ దినమందు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన ఉన్నతమైన ఉపదేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము.
మీ ఉపదేశము వర్షం వల్ల కురుస్తుందని, దీవెనకరంగా ఉంటుందని మాకు తెలియపరుచున్నారు. మా బ్రతుకు దినములన్నిట మీ ఉపదేశాన్ని గైకొని ఉపదేశానుసారంగా నడిపించబడి మీ ద్వారా దీవించబడుటకు, మేము అనేకులకు దీవెనకరంగా ఉండటకు సహాయం అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ కూడా ఆ రీతిగా దీవెనకరంగా మీరు ప్రభువా నడిపించమని ప్రార్థిస్తున్నాం. దినమంతా కృపాక్షేమాలు మనకు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.